హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెన్స్డే బ్లాగ్ అయితే చూసేస్తారు. మీరు వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే క్లీనింగ్ సిరీస్ నడుస్తుంది కదా. ఈరోజు వెన్స్డే అండ్ ఈరోజు సంకటహార చతుర్థి. సంకటహార చతుర్థి అంటే ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా. మార్నింగ్ అయితే నేను మందిరం క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు. జనరల్గా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే మంత్లీ క్లీనింగ్లో ప్రాసెస్గా క్లీన్ చేస్తాను. బట్ ఈసారి క్లీన్ చేయలేదు. ఈరోజు అయితే ఆ క్లీనింగ్ పెట్టుకున్నాను నేను. ఈ క్లీనింగ్ సిరీస్లో భాగంగా వెన్స్డే రోజు మందిరం క్లీనింగ్ రొటీన్ అయితే మీరు చూసేయచ్చు. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది, మీరు రోజు ఫాలో అవుతున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మన క్లీనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ పూజ కూడా రికార్డ్ చేస్తాను. సంకటహార చతుర్థి, మీలో ఎవరైనా సంకటహార చతుర్థి పూజ చేసుకుంటారా అనేది కూడా నాతో చెప్పండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. క్లీనింగ్ చూడండి, నేను నా మందిరం మంత్లీ ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు పూజా మందిరం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను వెన్స్డే రోజు. యూజువల్గా వెన్స్డే కానీ మండే కానీ పెట్టుకుంటాను. ఆ 2 డేసే, మిగతా డేస్లో అసలు కదపను. సో అది ముందుగా అయితే ఆ పైన కూడా చూసారు కదా మీరు, అన్నీ పెట్టేస్తూ ఉంటాను. మార్నింగ్ ఒక్కొక్కసారి దియాస్ పైన పెట్టేయడం అలా. సో నిన్న పూజ చేసుకున్న అన్నీ తీసేస్తున్నాను. అక్కడ పెట్టిన దియాస్ ఏంటి, నైవేద్యం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ ఒక ట్రేలో అయితే తీసేసుకుంటాను. నేను ఇలా నా దగ్గర ఒక స్టీల్ ట్రే అండ్ ఒకటి ఇది ఉంది. ఓన్లీ వీటి కోసం యూజ్ చేస్తూ ఉంటాను నేను దేవుడి దగ్గరికే, మిగతా వేటికి వాడను. సో అవి పక్కన పెట్టి ఉంటాయి. ముందుగా ఒక ట్రే తీసుకొచ్చి అవన్నీ అయితే క్లియర్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీ ఇంట్లో పూజా మందిరం ఎలా ఉంది, ఇలా ఇన్బిల్ట్ ఉందా లేకపోతే ఇలా నాలా సపరేట్గా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మా మావయ్య గారు నా కోసం స్పెషల్గా కార్పెంటర్తో చేయించారు. మేము ఇది కస్టమైజ్ చేయించుకున్నది. డిజైన్ అవన్నీ ఆయనే సెలెక్ట్ చేశారు. అంటే స్టార్టింగ్లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, ముందు ఇనీషియల్గా కేపీహెచ్బీలో ఉన్నాం. అక్కడ ఏ ఇంట్లో ఉన్నా సరే అక్కడ సపరేట్గా మందిరం అయితే ఉండేది కాదు. సో ఒక షెల్ఫ్లో పెట్టుకొని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఎందుకు ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్టు స్పెషల్గా చేపించారు. దీనికి ఇప్పుడైతే 10 years అని చెప్పాలి ఈ పూజా మందిరానికి. సో దీంతో నాకు మంచి మెమరీసే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ సిటీకి వెళ్ళినా అక్కడికి నాతో పాటు వస్తూనే ఉంది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చాం, నాగ్పూర్ టు ఢిల్లీ, అలా నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంది సేఫ్గా. చక్కగా ఈ పటాలన్నీ తీసేసి ఒక బాక్స్లో ప్యాక్ చేస్తారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. తర్వాత మందిరానికి కూడా ఫుల్ అంతా సీల్ చేసేసి ఎక్కడ కదలకుండా నీట్గా తీసుకొచ్చారనే చెప్పాలి ఇప్పటి వరకు. సో చాలా బాగుంది. అది అయితే మందిరం స్టోరీ. ఇంక ఇక్కడ పైనంతా క్లీన్ చేసేసాను. ఫస్ట్ మీరు చూసినట్లయితే నేను అన్ని ఇవి షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేస్తాను. నా దగ్గర 2 కలర్స్ ఉంటాయి, ఒక లైట్ కలర్ అండ్ ఒక డార్క్ కలర్. ఒకసారి అది ఒకసారి ఇది వేస్తూ ఉంటాను. ఈ షెల్ఫ్ లైనర్స్ వాషబులే కాబట్టి మీరు ఇప్పుడు తీసేసి వాష్ చేసి మళ్ళీ చక్కగా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మన డైనింగ్ టేబుల్ కవర్స్ అలానే. కొంతమంది బ్లౌజ్ పీసెస్ అలాంటివి కూడా వేస్తూ ఉంటారు. నేను కూడా మధ్యలో కొన్ని రోజులు వేశాను, కానీ నాకు క్లీనింగ్ వైజ్ ఈ షెల్ఫ్ లైనర్సే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను రోజు మార్నింగ్ నిర్మాల్యం తీసేయగానే చక్కగా ఒక వెట్ వైప్ పెట్టి క్లీన్ చేసేసుకుంటాను. చాలా నీట్గా ఉంటుంది. అది వాషబుల్ కాబట్టి మీరు వెట్ వైప్తో కూడా నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ క్లాత్స్ ఏం పెట్టను. ఇంకా పటాలు కూడా ఈ వెట్ వైప్తోనే చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. ఒక్కో పటానికి ఒక్కోటి పడుతుందిలేండి, కానీ బట్ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ మనం చక్కగా బొట్టు పెట్టేసుకోవచ్చు. అలా వెట్ వైప్తో అయితే ఒక్కొక్క పట్టను తీసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు మీ మందిరం క్లీనింగ్ రొటీన్ ఎలా ఫాలో అవుతారో నాతో చెప్పండి. డీప్ క్లీనింగ్ అయితే నేను ఇలా మంత్లీ వన్సే చేస్తాను, పటాలన్నీ కదిపి. అదర్వైజ్ రోజు మాత్రం చెప్పాను కదా, అన్నీ ముందు రోజు నిర్మాల్యం, దీపాలు అవన్నీ తీసేసి చక్కగా ఇలా ఒక వెట్ వైపుతో నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఈ పూజలు అంటారా, ఇది నేను ఇంట్రెస్ట్గా చేస్తాను. కొంతమంది అమ్మో కంపల్సరీ పూజ చేయాలి, పూజ చేయకపోతే మన ఇంటికి మంచి జరగదు, కంపల్సరీ చేయాలి అన్నట్టు చేస్తూ ఉంటారు. నేనైతే చాలా ఇష్టంగా చేస్తాను. చిన్నప్పటి నుంచి నేను ఈ పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఇంట్రెస్టే. మా అత్తవారింట్లో కూడా మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు పూజలన్నీ, కాబట్టి ఇంకా అది అలా కంటిన్యూ అయిపోతూ వచ్చింది.
ఆల్మోస్ట్ మేమిద్దరం ఒకే ఏరియా వాళ్ళం కాబట్టి అన్ని పద్ధతులు సేమే ఉంటాయి. సో నేనేం పెద్ద ఓకే నేను చిన్నప్పటి నుంచి ఇది చూశాను, ఇది ఫాలో అయ్యాను, ఇప్పుడు సడన్గా వచ్చి ఇది మార్చుకోవాల్సి వచ్చింది అన్న ప్రాబ్లం అయితే నాకు లేదు. ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి. మా ఇంటి పద్ధతులను బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. నేను ప్రతిసారి మీకు చెప్పినట్టే పూజల విషయంలో ఎక్కువ స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోకండి. యూట్యూబ్లో ఈ మధ్య చెప్పాను కదా, చాలా వస్తాయి. మీరు ఓపెన్ చేస్తే మీరు ఏదైనా ఒక విషయానికి సెర్చ్ చేస్తే దానికి ఒక 10 రికమెండేషన్స్ 10 రకాలుగా వస్తున్నాయి. ఇదొక రకంగా మంచి అవ్వచ్చు తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి. బట్ కొంతమంది చాలా దీన్ని ఒక స్ట్రెస్లా తీసుకొని ఒక మెంటల్గా కొంచెం ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారనే నాకు అనిపిస్తుంది. మనకు అలవాటు లేని పూజలు చేయడం, ఏదో ప్రతిదీ చేసేయాలనుకోవడం, మన కల్చర్ కాకపోయినా చేయడం, ఇంకా ఏంటి రకరకాలు ఇంకా చెప్తూ ఉంటే కొంతమందికి ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. మనం అలాంటివి ఏం చేయలేం. బట్ ఓకే, ప్రతిదీ ఒక ఎక్స్టెండ్ వరకు చేయడం నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. అలా కాకుండా లిమిట్స్ క్రాస్ చేసి మన స్తోమతకి మించి అలాంటివి చేయొద్దు, అది నేను చెప్పేది. సో అది మీ పద్ధతులకి తగ్గట్టు మీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎన్ని ఫాలో అయినా సరే ఫైనల్గా మన ఇన్లాస్ ఇంట్లో ఏ పద్ధతులు ఉంటాయి అనేదే ఇంపార్టెంట్. ఫైనల్గా మనం అదే ఫాలో అవ్వాలి. సో బయట వాళ్ళు ఎవరినో అడగడం, యూట్యూబ్ చూడడం కన్నా కూడా చూస్తే చూడండి పర్లేదు, కానీ ఫైనల్గా మీ అత్తయ్య పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పింది చేయడం బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఈ విషయంలో మీరేంటి అనేది నాతో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ క్లీనింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, మీలో ఎవరన్నా మన క్లీనింగ్ వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నారా లేదా అనేది నాతో చెప్పండి. సో ఇంకా మిగతా ఏరియాస్ కూడా ఉన్నాయి, ఇంకా స్కిప్ చేయొద్దు. నేను చెప్పినట్టే ఇవి క్లీనింగ్ సిరీస్ కదా, సో క్లీనింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్. దానివల్ల నా వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరిగి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా బెటర్గా చేయడానికే ట్రై చేస్తాను. సో అది ఇలా అయితే పటాలన్నీ తుడుచుకుంటున్నాను నీట్గా. ఇది చూసారా త్రిమూర్తుల ఫోటో. ఇంకా కార్తీక మాసంలో త్రిమూర్తుల పూజ మీలో ఎంతమంది చేస్తారు? నేను ఇంకా స్టార్ట్ చేయలేదులేండి, మా అత్తగారు మాత్రం చేస్తారు ఎవ్రీ ఇయర్ అక్కడ. సో అది ఇంకా పటాలన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఇంకొక వైపు తీసుకొని మందిరం కూడా లోపలంతా క్లీన్ చేస్తున్నాను. నేను వెరీ మినిమల్గా దియాస్ అంతా ఫ్లేమ్ ఎక్కువ వచ్చేయకుండా పెడతాను కాబట్టి పొగ పట్టేయడం అలాంటివి ఉండవు. అంటిల్ అన్లెస్ ఎప్పుడన్నా నేను ఆయిల్ చేంజ్ అయింది, ఆ మంగళదీప్ దొరకలేదు, మంగళమయ ఆయిల్ యూజ్ చేస్తాను నేను, అది దొరకలేదు వేరే ఏదైనా తెప్పించాను అంటే ఒక్కొక్కసారి బాగా దానిలో యూజ్ చేసే కెమికల్స్ వల్ల ఏంటో తెలీదు, ఒత్తులన్నీ బాగా బర్న్ అయినట్టు అయిపోతాయి. అలాంటప్పుడు అయినా కూడా నేను వెంటనే క్లీన్ చేసేస్తాను. ఇంక ఇక్కడ బెల్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా చక్కగా క్లీన్ చేస్తాను. అవి రిమూవ్ అవుతాయి, మీరు వాష్ చేసి కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ మంతే వాష్ చేశాను, ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా అన్నట్టు ఊరినే వెట్ వైప్తో వైప్ చేసేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా మళ్ళీ డోర్స్ క్లోజ్ చేసి ఫ్రంట్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసేసి ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే చక్కగా డ్రై అయిపోతుంది. ఇది వుడ్ కాబట్టి డ్రై అవ్వకుండానే మీరు పేపర్స్ షీట్స్ అలాంటివి వేసేస్తే అసలే ఇది చల్లకాలం కదా, మాయిశ్చర్ ఫామ్ అయితే పాడైపోతుంది. సో అది నీట్గా ఈ బెల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ లైనర్ అయితే తీస్తాను. నేను చెప్పాను కదా నా దగ్గర 2 సెట్స్ ఉంటాయని, అందులో సెకండ్ సెట్ అయితే పాడైంది, అందుకే ఈరోజు ఫ్రెష్ది కట్ చేసేస్తున్నాను. ఇలాంటి షీట్స్ 2 ఉంటాయి. ఇప్పుడు నేను తీసింది చూసినట్టయితే మీరు డార్క్ కలర్, ఇది లైట్ కలర్. ఈ 2 చాలా నిండుగా అనిపిస్తాయి వేస్తే. అసలు వేసి పట్టాలు పెట్టిన తర్వాత మీరు చూస్తారు కదా, అలా మెజర్మెంట్ అయితే కట్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి అయితే వేసేసుకున్నాను. ఇంకీలోగా నేను క్లీన్ చేసుకున్న పట్టాలు కూడా చక్కగా ఆరిపోయాయి. ఇంక ఇప్పుడైతే బొట్లు పెట్టుకునే టైము. నీట్గా బొట్లు పెట్టుకొని, ఇదైతే నాకు మా అత్తయ్య గారు చేస్తారు, అసలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అసలు స్టిక్కర్స్ అంటించారా అన్నట్టు ఉంటుంది. చాలామంది అడుగుతారు కూడా ఆవిడని, ఇంటికి వచ్చిన వాళ్ళు, ఏంటి స్టిక్కర్స్ పెట్టావా ఏంటి అంత రౌండ్గా ఉన్నాయని. అంత పర్ఫెక్ట్గా పెడతారు, కూర్చొని గంట సేపు అయినా సరే ఆ బొట్టు రౌండ్గా వచ్చే వరకు వదిలిపెట్టరు.
నేను అంత పర్ఫెక్షనిస్ట్ ఏం కాదులేండి, మామూలుగా పెడతానంతే. మామూలుగా పెట్టేస్తాను నీట్గా, మరీ ఎడపెడ అయితే పెట్టను. నాకు కూడా కొంచెం ప్రాబ్లమే కాబట్టి నీట్గా లేకపోతే నా మనసు ఒప్పదు. కాబట్టి ముందుగా మనం గణపతికి బొట్టు పెట్టుకొని గణపతిని అయితే పెడతాను. అది ఎవ్రీ టైం అంతే, ఈ రోజని కాదు, ప్రతిరోజు అంతే. ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేను ఈవినింగ్ సంకటహార చతుర్థి పూజ కూడా చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, బట్ ఈరోజు కొంచెం క్లియర్గా రికార్డ్ చేశాను అంతే. ఎలాగో ఈవినింగ్ ఆ పూజ కూడా వచ్చింది కాబట్టి అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. అది ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడైతే చూసేయచ్చు. ఇంకా మన వాళ్ళు అన్నీ మన పూజలన్నీ ప్రకృతికి అనుగుణంగా పెట్టారు కదా. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వింటున్నాం కదా మంత్లీ ఛాలెంజెస్ అని. ఆ మంత్లీ ఛాలెంజెస్ నథింగ్ బట్ మన కార్తీక మాసం కదా, కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటాం అనేదే మనకి ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంతవరకు దానిలో సక్సెస్ అవుతున్నాం అనేది కూడా పాయింటే కదా. అలా మన మంత్లీ ఛాలెంజెస్ అన్నమాట. ఇంకా మనకి నేను ఒక చోట మొన్న చదివాను తెలుసా మీకు, మనకి 40 ఇయర్స్ వచ్చేసరికి మనం మన పేరెంట్స్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామంట. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే మీలో ఎవరికన్నా ఇలా అనిపించిందా, అరే నేనేంటి మా మమ్మీలా బిహేవ్ చేస్తున్నాను, మా డాడీలా బిహేవ్ చేస్తున్నాను అని మీకు ఎవరికన్నా అనిపిస్తుందా? అలా అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇప్పుడు నేను మీకు ఒక బాక్స్ చూపించాను కదా, అందులో అన్ని డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. మా బాబావారివి అండ్ మా కన్నయ్యవి. మా కృష్ణయ్యని మీరు స్టార్టింగ్లోనే చూసుంటారు, చక్కగా క్లీన్ చేసి పెట్టాను. బాబావారిని కూడా చక్కగా గీజర్ అయితే ఆన్ చేసి లూక్ వామ్ వాటర్లో క్లీన్ చేస్తాను నేను. అలా చక్కగా క్లీన్ చేసి ఫ్రెష్గా ఒక మంచి పింక్ డ్రెస్ అయితే వేసి మా బాబావారిని మళ్ళీ మందిరంలో పెట్టేశాను. ఇప్పుడైతే కృష్ణయ్య టర్న్. ఈ కృష్ణుడి విగ్రహం నేను ఎప్పుడో చాలా చోట్ల కృష్ణుడి విగ్రహాలు చూశాను, కానీ నేను ఎప్పుడైనా సరే మధుర వెళ్ళాలి, అక్కడే కదా కన్నయ్య పుట్టింది, అక్కడి నుంచే విగ్రహం తెచ్చుకోవాలనుకున్నాను. అలానే మేము ఢిల్లీ షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. అక్కడ మధుర నుంచి నేను చిన్ని కన్నయ్య విగ్రహం అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంటుంది, చక్కగా డ్రెస్ చేసి కూర్చోబెడితే ఎంత బాగుంటుందో. అండ్ ఈ కృష్ణయ్య దగ్గర కూడా రోజు నేను నైవేద్యం వాటర్ పెడతాను కదా, అలానే దేవుడి దగ్గర కూడా పెడతాను. పెట్టినప్పుడు నన్ను మా పాప ఒక విషయం అడుగుతుంది, అమ్మ నువ్వు రోజు కృష్ణయ్యకి అమ్మవారికి వీళ్ళందరికీ నైవేద్యం పెడతావు కదా, అది వాళ్ళు తింటారా అని అడుగుతుంది. మీరైతే ఏం చెప్తారు? ఒకవేళ తింటారు అని చెప్పామనుకోండి పిల్లలకి, ఆ క్వశ్చన్స్ వేరే రకంగా ఉంటాయి. తినరు అని చెప్తే మరి ఎందుకు పెడుతున్నావు అని అడుగుతారు. సో తింటారు అని చెప్పామనుకోండి, మరి తింటే నువ్వు పెట్టింది అక్కడే ఉంటుంది ఎందుకు, వాళ్ళు ఇలా ప్రతి ఇంట్లో పూజ చేసే దగ్గర తింటారా, ఇవన్నీ అడుగుతారు. కాబట్టి నేనైతే మా పాపకి ఏం చెప్తానంటే, మనం దేవుడికి చూపించే గ్రాటిట్యూడ్ నాన్న అది. దేవుడు మనకి ఇంట్లో అన్నీ ఇచ్చారు కాబట్టి రోజు నేను వాళ్ళకి నైవేద్యం పెడతాను. మనం వీక్లీ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కుంటున్నాం అంటే అది దేవుడి బ్లెస్సింగ్ వల్లే కదా. సో ఆ ఫ్రూట్సే నేను నైవేద్యంగా పెడతాను, వాళ్ళు తింటారు అనేది నా నమ్మకం. అందుకే నా నమ్మకం కోసం నేను పెట్టుకుంటాను అని అయితే నేను చెప్తాను. మీరైతే ఏం చెప్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నేను కనెక్ట్ అవుతామో లేదో చూద్దాం. ఇంకా అది కిందంతా క్లీనింగ్ అయిపోయింది కదా, ఇంకా పైన కూడా లైనర్ వేయాలి. ఇక్కడ కూడా నేను లైనరే వేస్తాను, క్లీనింగ్కి ఈజీగా ఉంటుందని. సో అక్కడ కూడా లైనర్ వేసేసి, ఇదైతే ఒక ఆర్గనైజర్, ఇందులో నేను అగరబత్తీలు అండ్ ధూప్ స్టిక్స్ అలాంటివన్నీ పెట్టుకుంటాను, ఒత్తులు అవి. చూసారా ఈ ఆర్గనైజర్ చాలా బాగుంటుంది. ఒకటి నేను డ్రై ఫ్రూట్స్కి యూస్ చేస్తాను, ఇంకోటి నేను పసుపు కుంకుమ అక్షింతలు గంధం అవన్నీ పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది అది. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను షేర్ చేస్తాను. నేను మీషోలో తీసుకున్నాను అది. సో ఫైనల్గా మందిరం లుక్ అయితే ఇది. ఇలా మా అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో, చక్కగా వెండి విగ్రహం క్లీన్ చేస్తే బాగుంది కదా. అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మా పాపని తీసుకురావడం, తన పనులు చూడడం అది సరిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి వినాయకుడి కోసం నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను, రవ్వ కుడుములు. సో ఇదనమాట, ఉండ్రాళ్ళు అని కూడా అంటారు కదా, అవే. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం గీ తీసుకున్నాను. నేను ముందుగానే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అందులో నెయ్యిలో కొద్దిగా జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకునే రవ్వకి సరిపడా వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ పచ్చిశనగపప్పు కూడా అందులో వేసి వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్కి మీరు 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
సో అది ఇక్కడైతే చూసారా మూత పెట్టి అలా వదిలేస్తే 2-3 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయింది. నేను పక్కకు తీసేసుకొని చల్లారడానికి పెట్టాను. మా దగ్గర ఉన్న చలికి త్వరగానే చల్లారిపోతుందిలేండి. చల్లారిపోయిన తర్వాత ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను ఉండ్రాళ్ళు. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఎంత ఇష్టమో కదా. రెడ్ ఫ్లవర్స్తో పూజ, గరిక, ఇంక ఉండ్రాళ్ళు ఉంటే చాలు ఆయన ఫుల్ కన్విన్స్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోయి మీరేం కోరుకుంటే అదైతే ఇచ్చేస్తారు. కోరికల కోసం ఎప్పుడు పూజ చేయకండి. మనం ఈ నైవేద్యం పెట్టాం, దేవుడా నేను నీకు ఈ నైవేద్యం పెడుతున్నాను, నువ్వు నాకు ఈ కోరికలన్నీ తీర్చే అనడానికి ఇదేమన్నా ఒక ట్రాన్సాక్షన్ చెప్పండి, కాదు కదా. ఇది పూజ, మీకు శ్రద్ధ ఇంపార్టెంట్, మీరు ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు అనేది కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. అండ్ బెల్లం నైవేద్యంగా పెట్టడం అస్సలు మర్చిపోకండి. దీని తర్వాత ఇంకా నేను గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకుంటాను. ఇంకా ఈ సంకటహార చతుర్థి పూజ మీకు ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు, చికాకులు అవి ఉంటే చేసుకోండి నెలకొకసారి, చాలా బాగుంటుంది. అండ్ రుణ విమోచన గణేష స్తోత్రం ఉంటుంది కదా, అదైతే చదువుకోండి, చాలా మంచిది. ఇక్కడ నేనైతే అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను. అండ్ మీరు మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఉన్నా సరే రోజు వినాయకుడికి అందరు దేవుళ్ళకి కలిపి మనం మందిరంలో నైవేద్యం పెడతాం కదా, అది కాకుండా వినాయకుడి వరకు సపరేట్గా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అలవాటు చేసుకోండి. చాలా మంచిది గణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టడం అనేది. మీరు నార్మల్గా ఏదైనా నైవేద్యం పెట్టుకోండి, ఓన్లీ గణపతి వరకు ఒక ప్లేట్లో ఒక చిన్న బెల్లం ముక్క పెడితే సరిపోతుంది. నేను ఇవైతే చదివేసుకొని చక్కగా హారతి అయితే ఇచ్చేసుకుంటాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడైతే చక్కగా హారతి తీసుకొని గణపతికి నమస్కారం అయితే చేసేసుకోండి. అండ్ ఇది మహారాష్ట్ర అండ్ కన్నడ వాళ్ళు బాగా ఎక్కువ చేస్తారు ఈ పూజ, మన వాళ్ళు కూడా బాగానే చేస్తారులేండి. సో అది చాలా మంచిది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే చేసుకోండి. నేనైతే ఇది వ్రతంలా ఏం చేయట్లేదు, అందుకే నేను ఉపవాసం ఉండను, కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు భోజనం మాత్రం చేయను. మీరు అలా సింపుల్గా చేసుకోవచ్చు నెల. సో అది మీరు అలా కాకుండా నేను వ్రతంలా అనుకుంటారు కదా కొంతమంది, 11 వీక్స్ 21 వీక్స్ అలా అనుకున్న వాళ్ళైతే మాత్రం ఉపవాసం ఉండి చేసుకోవాలి. సో ఇది ఈరోజు నా మందిరం క్లీనింగ్ అండ్ సంకటహార చతుర్థి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.